1-5 ఈ విధంగా రాయబడింది. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నువ్వు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పునందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవడనూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయా పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఈ వాక్యం కాల సమయంలో నాయన ఎందు నిమిత్తమైతే నా సహోదరుడి గృహం చేరి ఉన్నాము. నీకు తెలుసు ప్రభు, చిన్న మందుగా చేరిన నిన్ను ఆరాధించాము, నిన్ను స్తుతించామని, నిన్ను గణపరిచామని. గణపరిచబడిన దేవుడు అని మాకు తెలిసే. నీకు ఈ దినమైతే ఎంతో దుఃఖకారములు మా కుటుంబాలనైనా నిండి ఉన్నవి ప్రభు. నీకు ముందుగా తెలిస్తే నా మేనల్లుడి విషయంలోనైనా ఎంతో సంతోషించాను. వివాహాన్ని విషయంలో ఎంతో ఆనందపడ్డాను. అందరము కూడుకుని వెళ్ళినప్పుడు నైనా మా హృదయం ఎంతో సంతోషించింది నాయన ప్రభు. అలాగే నైనా ఎంతో సంతోషించిన వారు ఎంతో దుఃఖంలో పడేశారు ప్రభు. శోధకుడు నా ప్రభు, బిడ్డను చుట్టుముట్టిన ప్రభు, తల్లిదండ్రులని ఆగతైన చెల్లిని నా ప్రభు ఆలోచించుకున్న నా ప్రభు, శైతానుడు నా ప్రభు. నాయనా నీకు నా ప్రభు తెలుసయ్యా, ప్రతి విషయంలో నీకు తెలుసయ్యా. నీ మేలేదో కీడేదో నీకు తెలుసయ్యా. ఈ కుటుంబాన్ని పట్ల నా ప్రభు ఈ దుఃఖంలోంచి తల్లిని, తండ్రిని, సహోదరిని, బంధుమిత్రులందరినీ లేవనెత్తిన తండ్రి నీకు వందనాలు ప్రభు. ఇంకను నాయన మేమందరము నాయన హృదయాలు రాయి చేసుకున్న ప్రభు నివసించినాము. ఆడి తలంపులు మాకు ఇంకా గుర్తులే వస్తున్నాయి. ఆడి క్రియలు నాయన ప్రభు మేనత్తిగా ఉన్నప్పుడు నాయన నన్ను చిన్న మాట కూడా నాయన ఎవరు మేనకోళ్ళు కానీ మేనత్త అంటే ఎంతో గౌరవం ప్రభు. మేనల్లుడికి మేనత్త అటువంటి పెట్టి నిద్రించానంటే మేము ఊచలే పూచలు అవుతుండ్రి. అయ్యా ఒకే చేసుకుంటే కుటుంబం తండ్రి కొద్దులు నీ చేతులకి కూడా ఆత్మ అప్పగించున్నాము. పరదేశంలో చేర్చుకోండి ప్రభు. బిడ్డను తండ్రి నీకు వందనాలు. ఏ విషయంలో నాయన మరణించాడు నాయన లోకలము నాయన మాకు ఎన్నో తలంపులు ఉంటాయి ప్రభు. నీ తలంపులు వేరు, నీ ఉద్దేశాలు వేరయ్యా. నీకు వందనాలు. కాబట్టి మరణము నాయన ఎట్టిదైనప్పటికీ నాయన నీ పరదేశంలో చేర్చుకోవడం తండ్రి నీకు వందనాలు. గృహం చుట్టూ కంచి కాపుతలుంచండి. అలాగే చెల్లిని మర్దిని కూడా జ్ఞాపకం చేసుకుని నీకు వందనాలు. అయినా అయి ప్రభు వాళ్ళ గర్భఫలాన్ని దయచేయండి ప్రభు. ఇంటి రూపంలో అయినా నేను దయచేస్తారని నమ్ముచ్చినావయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగో ప్రభు దుఃఖమైన కదా సంతోషం ఉంటుందన్న ప్రభు. ఏదో కార్యం చేయండి ప్రభు. ఈ దుఃఖాన్ని తీసివేయండి తండ్రి నీకు వందనాలు ప్రభు. బిడ్డ బుడ్డైన సహోదరుని నిలబడి నా ప్రభు మాట్లాడుచుండగా ప్రతి ఒక్క మాట మాకు నా ప్రభు అనుకూలముగా ఉండి నాయన మేము ఆ మాటల ద్వారా జీవించడానికి సహాయము దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క సహోదరుని సహోదరుని ప్రతి ఒక్క బంధుమిత్రులందరినీ నీ చేతులకు అప్పగించుడు. ఆకాశాన్ని స్వాధీనం ఉంచుకోమని నా ప్రభు కూడిన ప్రతి ఒక్క బిడ్డని ఆత్మకు అప్పగించుకుంటూ శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తల్లిదండ్రుల కలయిక ద్వారా ఈ భూమి మీద మానవుడిగా పుట్టిన బిడ్డలు లేకపోతే పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో 969 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ బ్రతికిన మెతుషెలా ఉన్నాడు. ఇక పిండముగా చీకటిలో నుంచి వచ్చి ఆ చీకటిలోనికి వెళ్ళిపోయిన పిండములు కూడా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనము గ్రహించవలసింది తెలుసుకోవలసింది అంటే గనక మోషే వేళ ప్రార్థన చేస్తూ మనం చదివిన ఆ 90వ కీర్తనలో ఆయుష్ కాలాన్ని గుర్తు చేస్తున్నాడు. నరుల ఆయుష్